ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం ప్రభువుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆంతరంగికుల్లో మొదటివాడైన పేతురు గారి గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. గత వారంలో ఆయన శ్రేష్టమైన ప్రశ్నలు అడిగినవాడని, అడిగి తెలుసుకునే లక్షణం ఆయనకుందని, అవి ఏ ఏ విషయాల్లో ఆయన అడిగి తెలుసుకున్నాడో చూసాం. కొంతమందికి కుతూహలం ఎక్కువ. అనవసరమైన వాటిలో వారు తమ కుతూహలాన్ని చూపించి అడగకూడనివి కూడా అడుగుతారు. అలా అడగకూడనివి అడిగి ఎదుటివాన్ని ఇబ్బంది పెట్టేటువంటి తత్వం కొద్దిమందిలో ఉంటుంది. కానీ పేతురు అలాంటివాడు కాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీరే ఉన్నారు, ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ వచ్చింది, మాట్లాడి ఫోన్ పెట్టేశారు. అక్కడున్న నలుగురికో ఐదుగురికో మీ పరిస్థితి అర్థమయ్యి మీరేదో టెన్షన్కి గురయ్యారని అర్థమైతే అప్పుడు ఎవరో ఒకరు అందరి తరపున అడగడం సమంజసం, ఏమైంది అని. కానీ ఫోను వచ్చి పెట్టేసిన ప్రతిసారి అనవసరంగా ఎవరు చేశారు అని అడిగితే ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. మీకే అతన్ని అవాయిడ్ చేయాలనే ఆలోచన వస్తుంది కదా. పేతురు గారిలో కనిపించిన మరో గొప్ప సంగతి ఏమిటంటే, చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుంచి 24 వరకు. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరి గురించి ఈ మాట చెప్పినో అది శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొని చుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చూండెను గనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సేగ చేశాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది ధ్యానించడానికి మీ ఆత్మ సాయం కావాలి. మీరే మాటల చేత నింపాలి. పరసంబంధమైన ఆలోచన చేత మా అంతరంగాలు నిండినట్లు మీరే కృప చూపించాలి. అనేక మార్లు మేము ఒట్టిపోయిన వారంగాను, కేవలం వినేవారికి ఏమాత్రం వాక్యాన్ని అందించలేని వారంగా మారిపోయిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కనికరం చూపించండి. కొద్ది మాటలైనా వారి అంతరంగాలకు ఆదరణ కలుగునట్లు, ధైర్యం కలుగునట్లు, ఓదార్పు కలుగునట్లు సాయపడమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పద్దెనిమిదవ వచనంలో, నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమనెత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగ జరుగును అన్నాడు. ప్రభు జీవితం అంతటిలో ప్రవచన నెరవేర్పు అనేది క్రీస్తు ప్రభు యొక్క జీవితం. అందుకనే ఆయన ప్రవచనాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి, ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి జన్మించిన వ్యక్తి. ఒక మాట నేను సాహసించి అంటాను. అదేమిటంటే, ఆయన ఆదియందున్న వాక్యం మాత్రమే కాదు, వ్రాయబడిన వాక్యం నెరవేర్చడానికి వచ్చినవాడు. ఆయన వాక్య స్వరూపి అయినవాడు. వాక్యం యొక్క సంపూర్ణ నెరవేర్పు ప్రభువులోనే మనం చూస్తాం. ఆయన ఆ మేడగదిలో
శిష్యులతో చెప్పాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారని. అని అనగానే ఎవరికి వాళ్ళు నేనా 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 అన్నారు. మీరు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. దానికి ముందు జరిగిన సంగతి ఏమిటంటే, ప్రభువు నేను మరణిస్తానని చెప్పడం, ప్రభువు వెళ్ళిపోతే మనలో ఎవరు గొప్ప, ఎవరు ఫస్ట్ అనే ఒక ఆలోచన వారికి రావడం. ఆ సందర్భంలో ఆయన గొప్పవాడు ఎలా ఉండాలో వంగి వారి పాదాలు కడగటం మనం చూస్తాం. పాదాలు కడిగిన తరువాత ఆయన అన్న మాట ఈ మాట, నన్ను అప్పగించేవాడు మీలోనే ఉన్నాడు అని నాతో భోజనం చేసినవాడు, కీర్తనలో నా విహితుడు నన్ను తనుటకు తన మడిమనెత్తెను అనే మాట. అది ఆనాటికి దావీదు యొక్క ప్రవచనం కానీ, దావీదు కుమారుడైన ప్రభువును గురించిన ప్రవచనం కూడా అది. అహీతోపేలు స్నేహితుడు తనని చంపడానికి అహీతోపేలే కుట్ర పన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్నవారు ఇద్దరు కనపడతారు. పాత నిబంధనలో అహీతోపేలు, కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధా. వీరిద్దరి వ్యక్తిత్వాల దగ్గర, వారిద్దరూ చేసిన పని వద్ద మనకు ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. అహీతోపేలు దావీదు మీద పగబట్టడానికి కారణం ఉంది. అహీతోపేలు దావీదును చంపడానికి అబ్షాలోమును ప్రేరేపించడానికి కారణం ఉంది. కానీ యోధాకి ఏ కారణం ఉంది? అపవాది తప్ప. యోధాకి ఏ కారణం ఉంది? ధనాశ తప్ప. ఇవే కదా. ఇలాంటి సమయాన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు ఒక్కసారి 12 మంది ఒకరి వంకొకరు చూసుకోవడం జరిగింది. ఎవరని అందరి మనసులు ఏమైపోయి ఉంటాయి? ఆయన మరణానికి వెళుతున్నాడనే దుఃఖంలో ఉండడమే కాదు, ఆయన ఆత్మలో కలవరపడడం, ప్రభువు కలవరపడడం అనేది శిష్యులు ఎరిగిన సంగతే. ఆయన బేతనియాకు వచ్చినప్పుడు కూడా ఆయన ఆత్మలో మూలిగి, ఆత్మలో కలవరపడి అనే పదం మనకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో స్పష్టంగా కనపడుతుంది. 33వ వచనంలో కనపడుతుంది, కలవరపడి ఆత్మలో మూలుగుచు అని. ప్రభు కలవరపాటును గుర్తించగలిగిన వారు ఆయన ఆంతరంగికులైన శిష్యులు. ఆయన కలవరపడ్డారు. మరోమారు కలవరం వచ్చింది. ఈ కలవరం వచ్చినప్పుడు ఎవరై ఉంటారు? ఎవరి ఊహకు అందలేదు, ఎవరూ ఊహించడం లేదు. 12 మందిలో ఒక్కరికి కూడా అప్పగించేది ఎవరో తెలియదు, ప్రభువుకు తప్ప. ఇప్పుడు ఆలోచించండి, వారి మనసులు ఎలా ఉండుంటాయో. వారి అంతరంగాలు ఆశ్చర్యపడుతున్నప్పుడు ఆయన అన్నాడు, జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ మాట మీకు అర్థమై ఉండాలి. ముందే చెప్తున్నాను, నేనే ఆయనని మీకు రుజువు. అంటే క్రీస్తు అభిషిక్తుడు నేను వాణ్ణి నేనేనని, మానవ జాతి అంతటి కోసం మరణించడానికి బలిపశువుగా అభిషేకించబడిన వాడిని నేనేనని మీరు అప్పుడు తెలుసుకుంటారు అంటూ ఈ మాటలు చెప్తున్నప్పుడు 11 మంది శిష్యుల గుండెలు బరువెక్కుంటాయి. ఖచ్చితంగా బరువెక్కుతాయి. అందులో తొందరపడే తత్వం ఉన్నవాడుగా అనేక మార్లు పేతురు గారిని గురించి మనం విన్నాం. మనం ఇంకా చెప్పుకోలేదు, రాబోయే పాఠాల్లో చెప్పుకుందాం. ఆయన ఇంకెంత కలవరపడి ఉంటాడు. ఒక దైవ సేవకులు
హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఇప్పుడు ఉన్నారు, పెద్దవారు. ఆయన రోజున మేము వింటూ ఉండగా ఇలా అన్నారు. అందరూ పేతురు వంక చూశారట, శిష్యులందరూ. ఏమని? నేనే అనుకుంటావు కదా నువ్వు, మా అందరికంటే ముందు నువ్వే, మొట్టమొదటి శిష్యుడు నువ్వే, ఆంతరింగులు మొట్టమొదటి వాడు నువ్వే. అయితే మరి ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరో చెప్పు, అప్పగించేది ఎవరో చెప్పు, మేము నిన్ను ఒప్పుకుంటాం అన్నట్టుగా అందరూ పేతురు వంక చూసినప్పుడు పేతురు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు అన్నాడు ఆయన. మరి ఆలోచన బాగుంది, కానీ నేను అనుకుంటాను అందరికీ సందేహం ఉంది, అందరి సందేహాన్ని నివృత్తి చేయాలనే ఒక ఆలోచన, ఒక క్యూరియాసిటీ, ఆతృత, ఆసక్తి పేతురులో ఉంది. అందుకే పేతురు ఒకసారి ఎలా ఇంతమందిలో ప్రభువుని ఎలా అడగాలి, ప్రభు చెప్పలేదు, అడిగితే బాగోదు, ఏం చేయాలి, అడగడానికి ఎవరు సమర్థులు? అప్పుడు అతడు చూడగానే ఏం జరిగింది? 23వ వచనం, 22వ వచనంలో సందేహపడుచు ఒకరితోటి ఒకరు చూసుకుని చూడగానే ఉంది కదా. 23లో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని చూడెను. యోహాను గారు తన గురించి తాను రాసుకుంటున్న మాట, ఆయన ప్రభు రొమ్మున ఆనుకున్న సందర్భం కనపడగానే అక్కడ రాసిన మాట ఏమిటంటే, అతనికి సైగ చేసిన నుంది. పేతురు, సీమోను పేతురు అతనికి సైగ చేసెను అని. అంటే మిగిలిన వారెవరికీ అర్థం కాకుండా యోహానుకు మాత్రమే అర్థమయ్యేట్టు మళ్ళీ సంగి చేసి చెప్పడం సరిపోతుంది అన్నట్టు, చెప్పవా కనుక్కోవా అన్నట్టు మరి చేసేగి చేశాడేమో అయ్యుండొచ్చు. ఆలోచించండి, నిశ్శబ్దంగా నోరు తెరిచి అడిగి కనుక్కున్నవాడు నిశ్శబ్దంగా సైగ చేసి కనుక్కోవడానికి అతడు సాహసించాడనిపించింది. తాను యోహానంత సమీపంగా లేడు. యోహాను అత్యంత సమీపంగా ఉన్నాడు, రూమ్ మీద తలపెట్టుకుని అంత సమీపంగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడు సీమోను పేతురు అడిగాడు, అంటే సైగతో అడిగాడు కనుక్కోమని. ఇక్కడ అమ్మ, నాన్న, నువ్వు ఊరెళ్ళాలనుకుంటున్నావు అనుకో, నాన్నకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు గుమ్మం దగ్గర నిలబడి నాన్న నిన్ను చూడకపోతూ ఉన్నప్పుడు అమ్మకు చెప్తావు అని. చెప్పవా అమ్మ, అడగవా అమ్మ అన్నట్టు. అమ్మ అడుగుతుంది కదా. అడిగినప్పుడు ఆయన మాట, నీకు ఆదరణ ఇవ్వచ్చు, నిరాదరణ ఇవ్వచ్చు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రభువు ఆయన తీసుకునే జాగ్రత్త ఎంత అద్భుతమో మర్చిపోలేదు. ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన లక్షణం నా ప్రియరక్షకునిలో కనపడింది. అదేమిటంటే ఆయన యోహానుకు మాత్రమే వినపడేటట్టుగా నేను మొక్క ముంచి ఎవరికిస్తానో అతనే అన్నాడు. ఆలోచించండి, ఒకటే మాట మెల్లగా అన్నాడు. ఏమని? గట్టిగా అన్నాడు అనుకోవట్లేదు నేను. చూడండి, ఒక ముక్క ముంచి సీమోను కుమార్ ఇస్కరియోతకి ఎదాగిచ్చాడు. నేనెవరికి మొక్క ముంచి ఇత్తునో వాడే అని చెప్పాడు. ఇలా మొక్క ముంచాడు, ఇచ్చాడు అనంటే ఇటువైపు నుండి ఇవ్వడం తేలిక, ఎటు ఇవ్వడం అయినా సాధ్యం అవుతుంది. యోధ యొక్క స్థానం ఎక్కడో మనకు తెలియదు, కానీ ముంచి ఇచ్చిన సందర్భం, అలా ఇవ్వగానే బహుశా
యోహాను నిర్ఘాంతపోయి ఉంటాడు. ఎందుకు నిర్ఘాంతపోయి ఉంటాడు అంటున్నానంటే, హృదయపూర్వకంగా ఈ మాట నేను మీతో చెప్తున్నాను. యోధానా ప్రభు ఎంత నమ్మాడు అతన్ని? 11 మందికి ఇవ్వని బాధ్యత అతనికిచ్చాడే, అతనికి డబ్బు సంచి ఇచ్చాడు. ఇలాంటివాడు ప్రభుని అప్పగిస్తున్నాడా? ప్రభువుని తనడానికి తన పాదాన్ని మడమనెత్తినవాడు యోధానా అని ఆశ్చర్యపోయి ఉంటాడు. పేతురుకు ఆ విషయం చెప్పే అవకాశం యోహాను కలగనే మొక్కు ముంచి ఇవ్వడం, యోధా లేచి విసవిస నడుచుకుంటూ మేడమెట్లు దిగి వెళ్ళిపోవడం జరిగిపోయింది. అపవాది యొక్క సంపూర్ణ స్వాధీనంలోనికి యోధా వెళ్ళిపోయాడు. ఒకసారి ఊహించండి ఈ మేడగది దృశ్యం. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, ఏదో ప్రభు పని చెప్పుంటాడు, ఆ పని కోసం వెళ్తున్నాడు, అతని దగ్గర డబ్బు సంచి కూడా ఉంది కదా అని. అంటే పేతురు సైగ చేసి అడిగిన ప్రశ్నకు జవాబు శిష్యులకు అందల, ఒక్క ప్రియుడైన యోహానుకు తప్ప. అడిగిన మాట వాస్తవం, తెలుసుకోవాలని ఆశపడిన మాట వాస్తవం, కానీ ఆ జవాబు మాత్రం పేతురుకు అందలేదు. ఎందుకు అందలేదు అని అంటున్నానంటే, అదే వ్యక్తి, ఆ పెద్ద ఆయన ఒకరోజు ఇలా, అదే రోజున 2 రోజున ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఒకవేళ ఈ జవాబు పేతురుకి తెలిసి ఉంటే యోధానే ప్రభువుని అప్పగించేవాడు అని ఆయనకి అంది ఉంటే యోధాను మెట్లు దిగనిచ్చేవాడు కాదు, మెట్ల మీదనే యోధాని ఇప్పుడు చంపేసేవాడు. ఎందుకంటే అప్పటికే అతని బొడ్డులో కత్తి ఉంది, పేతురు బొడ్డులో కత్తి ఉంది, యోధా బొడ్డులో అమ్మేసుకున్న 30 వెండి నాణ్యాలు ఉన్నాయి అంటాడు. వాస్తవం. అంటే ప్రభు 10 మందిలో ఒక వ్యక్తిని అవమానపరిచే తత్వం కలిగిన వాడు కాడు. నన్ను ఓ తమ్ముడు అడిగాడు, అన్నయ్య మీరెందుకని గద్దించలేదు అని. మీరు అనాలి కదా, ఎందుకు ఇలా చేశాను అని అనాలి కదా అని అంటే, నిన్నప్పుడు ఒక మాట చెప్పాను, తమ్ముడు నువ్వు ఎప్పుడైనా నన్ను చూసావా? 10 మందిలో ఒక వ్యక్తిని అవమానపరచడం చూసావా? 10 మందిలో ఒక విషయాన్ని చెప్పి ఆ వ్యక్తిని బాధ పెట్టడం ఎప్పుడైనా చూసావా? నేను ఎప్పుడు మాట్లాడినా ఒంటరిగానే మాట్లాడతాను కదా, ఎవరితోనైనా. వాస్తవం ఇది. ప్రభు దగ్గర మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠాలు ఇదొకటి. పేతురు గారు అడిగాడు, కానీ జవాబు ఆయనకి దక్కలే. ఇక్కడి నుంచి మన ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? యోధా వెళ్ళిపోయాడు. యోధా తనకు నియమించిన స్థలానికి వెళ్ళిపోయాడు. పేతురు ప్రభు వెంట ప్రయాణించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, నమ్మకస్తులైన వారు అంతం వరకు ప్రభువుని వెంబడిస్తారు. ధనం కోసమో దేనికోసమో ప్రభువును వెంబడించేవారు మధ్యలోనే తమ జీవితాలను ముగించుకుని వారు తమ యొక్క నిత్యమైన ఉనికి పట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. మనము వెళతాం, కానీ మనం వెళ్ళే చోటు వేరు, వారు వెళ్ళే చోటు వేరు. పేతురు వెళ్ళింది నిత్యత్వానికి, ప్రభుతో ఉండడానికి. యోధా వెళ్ళింది అపవాదితోనూ వాడికి సంబంధించిన వారితోనూ ఉండడానికి. యోధా మార్పు చెందినవాడు కాడు. అతడు లోపలికి వచ్చిన అపవాదికి సంపూర్ణంగా స్వాధీనమైన వాడుగాను, శిష్యుల్లో ఎంచబడినవాడైనా, అపోస్తులుగా ఉండడానికి పిలువబడినవాడైనా
తన ఆధిక్యతను పోగొట్టుకున్నవాడుగా యోధా కనబడతాడు. అయితే అపోస్తలుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచన పేతురికే వచ్చింది. అంటే నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే, పేతురు పామరుడు అని, విద్యలేని పామరుడు అని రాసుంటుంది. అయితే పండితుడు కాకపోవచ్చు, కానీ చదువు రానివాడు మాత్రం కాదు. ఎందుకంటున్నానంటే, అతనికి లేఖనాల మీద స్పష్టమైన అవగాహన, పట్టు ఉంది. ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథంలో ఉన్న వచనాలను క్రోడీకరించి ఆ రోజున వారితో మాట్లాడతాడు. అంటే ప్రభువుని వెంబడించిన వ్యక్తి, ప్రభువు దగ్గర నుంచి లేఖనాలు నేర్చుకున్న వ్యక్తి, లేఖనాల చేత తన అంతరంగాన్ని నింపుకున్న వ్యక్తిగా పేతురు కనబడతాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు పొందాడు. ఈ ఒక్క ప్రశ్నకే జవాబు అతనికి అందలేదని అనిపిస్తూ ఉంటుంది. మిగిలింది వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలే చెప్పుకోవడానికి సాయపడ్డారు. విన్న మా ప్రియులు మేలొందడానికి సాయపడండి. ప్రభువును వెంబడిస్తున్నది కేవలం నిత్య జీవం కోసమని, ఆయన ఇచ్చేటువంటి పరసంబంధమైన సంతోషం కోసమని, ఆయనతో ఆయన రూపంలోకి మార్చబడడం కోసమనే సత్యం ఎరిగిన వారై, లోక సంబంధమైన వాటి కోసం కాక పరసంబంధమైన వాటి కోసం ప్రభువును వెంబడించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.